నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకరం వైఎస్ సునీత వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఈవిడ తన తండ్రి మరణానికి న్యాయం జరగాలి అని చెప్పేసి దోషులకి శిక్ష పడాలి అని చెప్పేసి గత 5 ఏళ్లుగా ఎలా ఫైట్ చేస్తున్నారో అందరూ చూశారు. మరి ఈ కేసుకు సంబంధించి ఫైట్ చేస్తున్న ఈవిడ మీద కూడా కొన్ని కేసులు పెట్టడం అనేది జరిగింది. మరి ఇన్ని ఇబ్బందుల్లో ఉన్న ఆవిడకి ఒక బిగ్ రిలీఫ్ దొరికింది కూటమి నుండి, అలానే కోర్టు నుండి. మరి ఆ రిలీఫ్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. వైఎస్ సునీత గారికి ఒక బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పేసి, అలానే తనకు సంబంధించిన కేసెస్లో కోర్టు తీర్పుని తనకు అనుకూలంగా వచ్చిందని చెప్పి అంటున్నారు. ఏంటి కోర్టు ఏం తీర్పు ఇచ్చింది, అసలు ఆ రిలీఫ్ ఏంటి? రిలీఫ్ ఏం లేదమ్మా. ఇప్పుడు సినిమాలో చూపించినట్టుగా ఎక్కడైనా హత్య జరిగింది లేదా హత్యకు గురయ్యారని వెళ్ళి చెప్తే నీకెలా తెలుసు అంటే అందులో హ్యాండ్ ఉందా, నీ హస్తం ఉందా అని చెప్పి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన వాడినే లోపలేసేసే పరిస్థితులు కొన్ని సినిమాలు మనం చూసుంటాం. ఇది బాలయ్య గారి రౌడీ ఇన్స్పెక్టర్ అని, ఖైదీ ఇన్స్పెక్టర్, ఏవో కొన్ని సినిమాలు 80s లో వచ్చిన సినిమాల్లో. అంటే ఎవడైతే చెప్తే వాడికి ఇబ్బంది పెట్టడము, సాక్ష్యంకు మళ్ళీ మళ్ళీ రావాలని పిలిపించడం, ఇలాంటి చాలా ఉండేవి చట్టంలో కూడా. అవి మెల్లమెల్లగా సుప్రీంకోర్టు కొన్ని తీర్పుల వల్ల, కొన్ని రకాల రాజ్యాంగ సవరణల వల్ల అవి మారుతూ వచ్చాయి. మీకు ఇంకో విషయం తెలుసో తెలీదో, యాక్సిడెంట్ పరంగా కూడా ఎవరైనా యాక్సిడెంట్ లో గురైతే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మనం అబ్జెక్ట్ వెళ్ళిపోవచ్చు. దానికి వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేసుకుంటారు. అదొక పెద్ద రిలీఫ్ ఇచ్చింది ఇప్పుడు ప్రభుత్వం. ఇంతకుముందు అలా ఉండేది కాదు. జాయిన్ చేస్తే ఇంకా వాడే ఉండాలి, వాడే సాక్ష్యంతకం పెట్టాలి, వాడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి, ఈ నసంతా ఉండేది అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో తండ్రి ఎలా చనిపోయాడు అనేది ఇప్పటికీ బిగ్గెస్ట్ క్వశ్చన్. పైగా సామాన్యమైన వ్యక్తి కాదు, పోనీ ఏదో ఒక కార్యకర్త కాదు, ఒక మాజీ మంత్రి, ఒక దివంగత ముఖ్యమంత్రికి స్వయానా సోదరుడు, ఒక నేషనల్ పార్టీలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి, పైపెచ్చు 2019 నుంచి 24 మధ్యలో ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తికి స్వయానా చిన్నాన్న. అటువంటి వ్యక్తి చనిపోయాడంటే ఎట్లా చనిపోయాడు? హార్ట్ అటాక్ చనిపోయాడా, కాలు జారిపడి చనిపోయాడా? రకరకాల కథనాలు. ఫైనల్ గా తేలింది ఏంటది? హత్య, మర్డర్. దాని మీద సినిమా స్టోరీలు కూడా వచ్చాయి. ఏది సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన దాంట్లో కూలంకుషంగా సుమారుగా ఎన్నో వందల పేజీల ఛార్జ్ షీట్ ను సమర్పించింది. ఒక దగ్గర ఒక 250 సాక్షులు విచారించిన తరువాత దాంట్లో ఎవరి పాత్ర ఉంది ఏమిటి అని దాని మీద వివేకం సినిమా కూడా వచ్చింది. మనం అది చూస్తే మనకి క్లియర్ కట్ గా అర్థమైపోతుంది ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు అని. ఆ డ్రైవరు, పనివాడు, ఇప్పుడు ఎవరెవరైతే బెయిల్ మీద బయట ఉన్నారు, కొంతమంది లోపల ఉన్నారు, ఇప్పటికీ ఎంత ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా వాళ్ళు ఎంత చక్కగా మేమేమీ నేరం చేయలేదన్నట్టుగా చిరునవ్వులు చిందిస్తున్నారు. బట్ అందరి వేళ్ళు ఒకవైపు చూపిస్తాయి, ఆ సదరు ఎంపీ వైపు. బట్ ఆయన మాత్రం నేను చాలా అమాయకుడు అన్నట్టుగా చెప్పడం, దానికి ఆ పార్టీ అధ్యక్షుడు కూడా మొన్న ఎన్నికల్లో క్యాన్వాసింగ్ చేయడం, ఇవన్నీ చూసాం. ఏది మనం వాస్తవం ఒప్పుకోలేం, ఎందుకంటే తీర్పు ఇవ్వలేదు, అది ప్రూవ్ చేయబడలేదు. ఈ నేపథ్యంలో సునీత గారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు, గవర్నర్ని ఆశ్రయించారు, చాలా మంది ప్రధానమంత్రిని కలవడానికి ప్రయత్నించారు. ఇన్ని జరుగుతున్నాయి. ఆవిడ కొన్ని రకాల ప్రూఫ్స్ తో ఆ టైంలో ఆ పర్టికులర్ ఫోన్ కాల్, వాళ్ళకి కాల్ వెళ్ళింది, వాళ్ళ నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది, వాళ్ళకి మెసేజ్ ఇది ఉంది అని ఒక పెద్ద ఫ్లో చార్ట్ గీసుకొని మరి ప్లాస్మా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆవిడ చేసినప్పుడు కూడా అంటే ఫైనల్లీ ఒక మాట చెప్పాలంటే పచ్చిగా మామూలుగా సామాన్య స్త్రీ ఎవరైనా చీర కట్టుకుని కొంగు చాచి అర్థించింది అంటారు. అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్ అనమాట. అంతకు మించి ఇంకా అభ్యర్థులు లేదు అన్నట్టుగా అంత బాగా అభ్యర్థించినప్పుడు కూడా ఎవడు పట్టించుకోలే. పైపెచ్చు ఈవిడి మీద, ఈవిడి భర్త మీద, ఆయన చనిపోతే ఆస్తి ఈవిడికే కదా, వేరే వాళ్ళకి ఎవరికి ముందు వస్తుందా, ఈవిడే కదా వారసురాలు. ఏదో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ప్రేమ పెళ్లి, తండ్రికి ఇష్టం లేదని కొత్త కథనాలు క్రియేట్ చేశారు. పోనీ ఇష్టం లేదు అనుకుంది, ఇష్టమున్నా లేకపోయినా తదనంతరం ఆస్తి చెందాల్సింది ఆవిడేగా. ఆమె భర్త రాజశేఖర రెడ్డి ఎవరు ఉన్నారు, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, ఆయనకి ఆపాదించే ప్రయత్నం. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు సొంత సోదరైన షర్మిలా గారు ఈమె కలిసి కూడా క్యాన్వాసింగ్ చేసి కొంగు చాచి అర్థించారు. ఈ నాన్నగారు, చిన్నాన్నగారు చనిపోవడానికి కారణం ఎవరో మీకు అందరికీ తెలుసు. దయచేసి అటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో ఉండనివ్వద్దు. సో ఇలా చేస్తున్న వీళ్ళ మీద లేనిపోని కేసులు పెట్టడం,
సునీత గారి మీద, సునీత గారి హస్బెండ్ మీద ఒక ఏఎస్ఐ, ఒక డిఎస్పి స్థాయి వ్యక్తులు. అంటే ఇప్పుడు ప్రభుత్వము ప్రెజర్ పెడుతుంది, కాదనట్లేదు, మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. వీడు అత్యుత్సాహంతో, ఈ సదరు అధికారి ఎవరైతే ఉంటాడో వాడు అత్యుత్సాహంతో ప్రదర్శిస్తారు. కొంతమంది ఆత్మాభిమానం చంపుకొని పని చేయలేక, సార్ నేను చేయలేను అంటే వాడు ట్రాన్స్ఫర్, సస్పెండ్ ఏదో అవుతాడు. లేదు అత్యుత్సాహం కాకపోయినా సరే సార్ మీరు చెప్పారు కాబట్టి చేస్తాను, చేయొచ్చు. కానీ ఒక మహిళకు అలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? సో ఆవిడ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో కూడా ఆమెకు ఊరటనిచ్చింది. పైపెచ్చు కూటమి ప్రభుత్వం కూడా ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసుల్ని వాడి మీద ఒక ఎంక్వైరీ చేయించి ఎందుకు ఇలా కేసులు పెట్టారు, ముందు ఆ కేసులు హైకోర్టు తీర్పిచ్చింది కాబట్టి దాని ఉపశమనం కలిగించి తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వీస్లో ఉన్నారా, రిటైర్ అయిపోయారా, వాళ్ళ మీద ఒక ఎంక్వైరీ అయ్యింది అని చెప్పింది. ఇప్పుడు దీన్ని కూడా రాజకీయం చేయొచ్చు విపక్షం వాళ్ళు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా ఉంది కాబట్టి ఇలాంటి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారులే అని. నిజంగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు, కూటమి ప్రభుత్వం ఇంట్రెస్ట్ చూపిస్తే ఇంకా కొత్తగా బిల్డింగ్స్ కట్టాలేమో జైల్లోన. అంతే, జైలు ఖాళీ ఉండవు ఇంకా. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదమ్మా, ఆఖరికి దేవుడికి సంబంధించిన మాన్యాలు వాడేశారు, దేవుడు హుండీలో డబ్బులు వాడేశారు, దేవుడు నెయ్యిని కల్తీ చేసేశారు. కాదేది అవినీతికి అనర్హం అన్నట్టుగా శ్రీశ్రీ గారిని ఇలా మార్చేమో అలా చేసేసారు. ఆఖరికి ఒక్కొక్కరుగా ఆ మాజీ మంత్రులది వీళ్ళేం చేయక్కర్లేదు. వీళ్ళు ఎంతసేపు కూటమి వాళ్ళు ఏం చేస్తున్నారు, అభివృద్ధి, పెట్టుబడులు రాబడి, నెక్స్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని ఇలా ఉన్నారు. నిజంగా కూటమిలో సగటు కార్యకర్త ఏం కోరుకుంటున్నాడు తెలుసా, వీళ్ళందరికీ తాట తీసేది ఇప్పుడు ఇలా అనుకుంటున్నారు. బట్ అది కక్ష సాధింపులాగా ఉంటుంది, అది కరెక్ట్ కాదు. ఓ సిస్టమేటిక్ వెళ్ళాలి. బట్ వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడుతున్నారు అన్నట్టుగా రోజుకొకరు ఆ వ్యవహారంలో అరెస్ట్ అవుతున్నారు. మొన్న జోగి రమేష్ గారు, ఆ తర్వాత అంతకుముందు పేర్ని నాని గారు, శ్రీమతి గారి మీద ఇష్యూ, ఎవరికి వాళ్ళు ఒక్కొక్కరుగా బయటకు వస్తుంది. కొడాల నాని గారికి వస్తే ఆయన గుండె నొప్పి అన్నాడు, ఇది హాస్పిటల్ అన్నాడు. మరి అన్ని మాట్లాడిన ఇప్పుడు ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా. ఎక్కడికో హైదరాబాదో, ముంబాయో, మద్రాసో పారిపోవాల్సిన అవసరమే ఉంది. సో ఇలాంటి నాయకులు ఉన్న ఆ పార్టీలో సునీత గారు ఎంత ఫైట్ చేసినా, ఇప్పుడు పైగా స్వయంగా పెదనాన్న కొడుకే కదా ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో, ఆయన వెళ్ళి కలిసినా కూడా ప్రయోజనం లేకపోయిందంటే ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి, పైగా అమ్మాయి. అవన్నీ కాదండి, వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కుటుంబ సభ్యుడే కదా, ఆయన స్వయాన తమ్ముడే కదా. ఆయన కుటుంబం ఏదో కన్నెత్తి చూసే ధైర్యం ఎవరికి ఉంటుందండి? అంత ధైర్యం ఎవడైనా చేయగలరా? 2 తెలుగు రాష్ట్రాల్లో, మిగతా రాష్ట్రాలకు సంగతి తెలియదు కానీ ఎవడైనా కొత్తవాడు ఎంట్రీ అవ్వగలడండి? వాడు బయట వాళ్ళతో ఎవరో మటర్ చేయించినా గానీ, అంటే హత్య అని అంటున్నారు, ఇంకా అది క్లారిటీ లేదు కదా. అసలు ఆ ఇంటి గుమ్మం వైపున కన్నెత్తి చూసే ధైర్యం ఎవరికైనా ఉందా? ఎవరు చేస్తారమ్మా అది? సో కాలమే నిర్ణయిస్తుంది. మొత్తం మీద ఈవిడైతే ఈ ఏజ్ లో ఒక స్త్రీగా చాలా పోరాటం చేసింది, చాలా ఫైట్ చేసింది. ఆవిడ మీద కూడా చాలా నిందలు వేశారు. పైపెచ్చు ఈ కేసులు కొద్దిగా లోకల్ గా ఉండే కేసులు తప్పించారు కాబట్టి కాస్త ఊరట. ఇకపై తండ్రి మరణం గురించి ఫైట్ చేస్తుంది ఆవిడ ఇంకా విస్తృతంగా. దానికి కూడా ఎలా మద్దతు ఇస్తుందో ప్రభుత్వం చూడాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్.